హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీ వంటలు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పొటాటో లాలీపాప్స్. పొటాటో లాలీపాప్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఆలూని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అన్నీ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారం, ఉప్పు ఏమైనా తగ్గాయేమో ఒకసారి టేస్ట్ చేసి స్టఫ్ని కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకున్నాను. 4 బ్రెడ్ సైజెస్ తీసుకొని మిక్స్ పట్టుకోవాలండి. బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ని తీసుకొని మనం ఇలా బాల్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా మొత్తం పిండిని బాల్ లాగా చేసి పెట్టుకుందాం. అన్ని పొటాటో లాలీపాప్ని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు మైదా పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం మరీ లిక్విడ్గా కాకుండా కొంచెం చిక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని ఈ మైదా పిండి వాటర్లో డిప్ చేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్లో ఇలా మొత్తం అందుకునేలా చేసుకోవాలి. అన్ని లాలీపాప్ని కూడా నేను బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని బాల్స్ని కూడా ఈ విధంగా తిరిగేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని లాలీపాప్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదా పొటాటో లాలీపాప్స్ని ఎలా తయారు చేసుకోవాలో. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.